యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఇప్పుడు ఊరూర జోరుగా సాగుతుందిలా. అయితే బోనాల పండగ అనగానే మనకి ఇప్పుడు గుర్తుకొచ్చేది లష్కర్ రంగం భవిష్యవాణి కదా. ఇక ప్రతి ఏటా మాతంగి స్వర్ణలత గవ్వలకుండ మీద నిలబడి అమ్మవారి మాటను భవిష్యవాణిగా చెప్తుంది. ఇప్పుడు ఈ ఏటా అమ్మవారు మన తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చిందో ఆలస్యం చేయకుండా చూద్దాం పండ్రి. లష్కర్ బోనాల పండుగల మూడో రోజు పొద్దుగాల జరిగే రంగం భవిష్యవాణి వినేతందుకు ఊరు పల్లె పట్నం అంతా కదులుతుంది. పోయినేట గవ్వలకుండ మీద నిలబడి ముఖానికి పసుపు, నుదుటిన వీరతిలకం, ముక్కుకు అమ్మవారి లెక్క ముక్కు పుడక, మెడ నిండా దండలు, ఆ తల్లే దిగచ్చినట్టు నిలబడ్డ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పే వాడలన్నీ టీవీలన్నీ దద్దరిల్లిపోయినాయి. కొడిసేపు రాష్ట్రంలో వర్షాలు లేటుగా పడ్డా పంటలు మాత్రం బాగా వండుతాయి, ప్రజలంతా సుఖ సంతోషాలతోని ఉంటారు అని చెప్పింది పోయిన తాప. అయితే పోయిన ఏటా జూన్ జూలైలో ఆనలేక రైతన్నలు కొంచెం తిప్పలు పడ్డా అటెనక ఆగస్టు సెప్టెంబర్లో ముసురు పట్టి చెరువులన్నీ మత్తలు దూకినాయి. అమ్మవారు చెప్పినట్టే వానలు దంచికొట్టి పంటలు చేతికొచ్చి రైతన్నల ఇండ్లు ధాన్యంతోనే నిండినాయి. అట్లనే రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చినా ప్రజలకైతే ఎసొంటి పెద్ద ఆపదలు రాకుండా అమ్మవారే కంటికి రెప్పలెక్క కాపాడింది. మరి ఈసారి భవిష్యవాణి ఏం చెప్పిందో ఇనుండ్రి. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను ఈ తాప సికింద్రాబాద్ మహంకాళి గుడికాడ భక్తులు కిక్కిరిసిపోయినరు. మాతంగి స్వర్ణలత గవ్వలకుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తుంటే జనమంతా చేతులు మొక్కిన్నారు. ఈసారి అమ్మవారు జర నారాజైనట్టే ఉంది. ప్రజలు నాకు అందించే పూజల పట్ల నేను సంతోషంగా ఉన్నా, కానీ కొందరు అధికారులు పాలకులు చేస్తున్న పనుల పట్ల నాకు కొంచెం కోపంగా ఉన్నది. ఇంకా నాకు విగ్రహం పెడతా అన్నారు, పెట్టలే అని తల్లి కోపానికి వచ్చింది. నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నేను కాపాడుకుంటా, గిట్ల ఏసొంటి డోకా లేదు. టయానికి వానలు పడి రాత్రం మంచిగుంటది కానీ ఈ తాప మస్తు మంది నీళ్ళలో కొట్టుకొని పోతారు, కుంభవానలుంటాయి, అగ్ని ప్రమాదాలుంటాయి అని చెప్పింది తల్లి. కానీ అందరినీ నేను చూసుకుంటా అని ఆఖరుకు చెప్పే వరకు ఆ తల్లికి జైజేలు చెప్పిండ్రు జనాలు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, కుంభ వర్షాలు 7 కాదు ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు, వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఆ తల్లి జర్రట్ల కోపం అవుతుంటే గుళ్ళ అర్చకులు పెద్ద మనుషులు కలిసి లష్కర్ మహంకాళికి శాంతి పూజలు చేసిండ్రు. తల్లి రక్తం చూపుండ్రి జరా అని సుత అడిగింది. తల్లికి మొక్కలు తీసుకొని సాకలు పెట్టి బలిహారణమిచ్చి అమ్మవారిని శాంతింపచేసిండ్రు. రంగం భవిష్యవాణిని తెలంగాణ ప్రజలు 100% నమ్ముతారు. అమ్మవారి ఏం చెప్పినా జరిగి తీరుతుందని ఇక్కడి జనాల గట్టి నమ్మకం. ఈ ఏట సుత వానలు బాగా పడి రోగాలు రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఏదేమైనా లష్కర్ బోనాల రంగం భవిష్యవాణి ఈసారి సుత రాత్రమంతా గాలి దుమారం లేపినంత పనిచేసింది.
మరి తల్లికి ఎన్నడు విగ్రహం కట్టించి శాంతింపజేస్తారో అని అంతే ఎదురు చూస్తాండ్రు. ఈ సందర్భంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివసత్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది.